ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ కుమార్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నిత్య సందేహాల్లో మరొక సందేహం అండి. పూజా మందిరం అసలు ఎలా ఉండాలి? ఎందుకంటే ఎన్నో ఫోటోలు పెట్టేస్తూ ఉంటాం. వాళ్ళు ఇచ్చారని, వీళ్ళు ఇచ్చారని, ఎక్కడికో వెళ్ళిన ప్రదేశాల దగ్గర అక్కడ గుర్తుగా ఉంటుందని అక్కడ తెచ్చిన ఫోటోలు కావచ్చు. ఇలా మొత్తం అందరి దేవుళ్ళని మనం పూజించుకోవాలి కదా అని చెప్పి శివ పరివారంది, అలాగే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, ఆంజనేయ స్వామి, దుర్గమ్మ, సంతోషమాత అని, అలాగే వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఇలా అన్ని ఫోటోలు పెట్టేస్తూ ఉంటారు. తర్వాత పూజ చేసేటప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత అనిపిస్తుంది అమ్మో ఫోటోలు ఎక్కువైపోయాయన్న భావన చాలా మందిలో చూస్తూ ఉంటాం. మళ్ళీ అలా అని పూజ చేసిన వాటిని తీసి పక్కన పెట్టలేరు. సో ఇది అందరికీ ఉండేటువంటి సందేహం అండి. అందుకనే పూజా మందిరం అసలు ఎలా ఉండాలి, ఫోటోల అమరిక అనేది ఏ విధంగా ఉండాలో వివరించండి. తప్పకుండా తల్లి. ఫోటోలు అనేవి ఎక్కువ పెట్టుకోకుండా చాలా విశాలంగా పెట్టుకోవాలి తల్లి. నన్ను అడిగితే వాళ్ళ పూర్వీకులు, ఉదాహరణకు మీరే ఉన్నారండి, మీ అత్తయ్య గారు ఇచ్చిన ఫోటోలు వాళ్ళకు వాళ్ళ అత్తయ్య గారు ఏదో చిన్న శివలింగాలు వంటివి ఇచ్చే ఉంటారు. ఆ పరంపర మీకు అందిస్తారు. వాటిని ఆధారం చేసుకొని ఆరాధించే పద్ధతి మీ గృహాన్ని నిలబెడుతుంది తల్లి. ఎందుకంటే మీరు ఆరాధించే పద్ధతి మీరు కొత్తగా స్టార్ట్ చేయలేదు. మీ అత్తయ్య గారు ఇచ్చారు, మీ అత్తయ్య గారికి వాళ్ళ అత్తయ్య గారు ఇచ్చారు. ఈ పరంపర అలా కొనసాగుతుంది. దీన్ని లెగసీ అంటారు. ఈ లెగసీని మనం అలాగే కొనసాగించాలి తల్లి. కొత్తగా స్టార్ట్ చేసుకోవటం కంటే విగ్రహాల రూపంలో ఉన్నా పర్వాలేదండి. వాళ్ళు మీకు అలాగే ఇచ్చారు, దాన్ని మీరు అలాగే నిలబెట్టుకోవాలి. ఆవిడ మీకు చెప్పారు ఇలా చేసుకోవమ్మా, శ్రావణ మాసం అయితే ఇలా గౌరీ పంచాయతనం చేసుకోవమ్మా, వరలక్ష్మి వ్రతం చేసుకోవమ్మా వంటివి మీకు నేర్పించారు కదమ్మా. ఆ నేర్పించిన పద్ధతిని మీరు చక్కగా ఆచరించగలిగితే అదే మీకు ముక్తి తల్లి. కొత్త వాటిని ఎవరో శ్రీచక్రాలు ఇచ్చారని, ఎవరో శివలింగాలు ఇచ్చారని మనం ఏదైనా క్షేత్రానికి అసలు అడగబోతున్నాను. తీర్థయాత్రలకు వెళుతూ ఉంటాం. ఫలానా ప్లేస్ మనం జీవితంలో ఒక్కసారి వెళ్తూ ఉంటాం, చాలా అరుదు. అక్కడ వెళ్ళగానే అనిపిస్తుంది అబ్బా ఈ దేవుడే మన ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది. ఉదాహరణకి భద్రాచలం అనుకుందాం. భద్రాచలం రాముల వారు అక్కడ ప్రత్యేకంగా ఉంటారు. అమ్మవారిని లెవెల్లో కూర్చోబెట్టుకుని ఇట్లా లక్ష్మణుల వారు ఈ ఫోటోని మన ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది, స్వయంగా రాముడిని ఎప్పుడు చూసిన భావన కలుగుతుందని అక్కడ ఏదైనా సరదా గుర్తుగా కొనుక్కున్నటువంటి ఆ ఫోటో తీసుకొచ్చి పూజా మందిరంలో పెడతాం. ఇలా భద్రాచలం అనే కాదు, తిరుపతి కావచ్చు, పుణ్యక్షేత్రాలు ఏవైనా అమ్మవారివే కావచ్చు, దుర్గా అమ్మవారిది మూలమూర్తి ఎలా ఉంటారో అలాంటి ఫోటోని తెచ్చి పూజ చేస్తూ ఉంటారు. అది సబబేనా? అలా అసలు తీసుకొచ్చి పూజలు చేసుకోవచ్చా? సంతోషం తల్లి. మీరు భద్రాచలం రాముడు అన్నారు కాబట్టి మీరు కొద్ది కాలం కిందట అయోధ్య వెళ్ళారు. అవునండి. అయోధ్య బాలరాముడు తీసుకొచ్చి పెట్టుకుంటే ఎలాగా? అప్పుడు రెండు భేదం వస్తాయి కదా. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ బాలరాముడిని చూడగానే నిజంగానే ఈ ఫోటో మా ఇంట్లో ఉంటే బాగుంటుందనే అభిప్రాయం మీకు కలిగింది. అవును. మరి ఇప్పుడు అయోధ్య వెళ్ళినప్పుడు కలిగింది. రెండు ఫోటోలు అవుతాయి కదండి. ఇద్దరు రాముళ్ళు అవుతారు. ఒక రాముడు ఉంటే చాలు కదా. అందులోనూ ఉన్నదే, ఇందులోనూ ఉన్నదే రాముడే. అవును. మరి ఎలాగ తల్లి? సో ఒకటే రాముడు చాలా. అందుకే నేను ఇప్పటిదాకా చెప్పినటువంటి విషయంలో మీకు పూర్వీకులు, వాళ్ళ అత్తయ్య గారు ఇచ్చిన పరంపరని వదులుకోకుండా, దాన్ని పరంపర అంటారమ్మా. అది వాళ్ళకు మొదటి నుంచి వస్తున్నటువంటి ఆచారం. ఆ ఆచారాన్ని వదిలిపెట్టుకోకుండా చేయగలిగితే అదే మనకు ముక్తినిస్తుంది. ఒకవేళ కొత్త ఫోటోలను పెట్టుకోవాలనుకుంటే ఇంట్లో హాల్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటే అలా పెట్టుకోండి. అంటే నిత్యం పూజ చేయాల్సిన అవసరం లేదు వాటికి. ఇప్పుడు ఉదాహరణ చెప్తానమ్మా. ఇప్పుడు దేవాలయంలో పూజ చేస్తారు. దేవాలయం పైన ఎన్నో దేవత మందిరాలు ఉంటాయి, విగ్రహాలు ఉంటాయి. వాటికి ఏం పూజ చేయరు కదమ్మా. లేదండి. అంటే ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. అది మీరు హాల్లో కూర్చొని ఇలా చూస్తున్నప్పుడు, బాలరాముడిని చూస్తున్నప్పుడు నేను అయోధ్యలో ఉన్నాననే ఫీలింగ్ మీకు కలగటానికి అలా పెట్టుకుని అక్కడి నుంచే నమస్కారం చేసుకున్నా సరిపోతుంది. అలాగే ఏవైతే ఫోటోలు అవి పాడైపోతూ ఉంటాయో, చాన్నాళ్ళు అయిపోతుంటాయి, ఎప్పుడో కొన్నాం అని చెప్పి తీసుకెళ్లి పారే నదిలో వేసేయమంటారు కొందరు. లేదు గుళ్ళల్లో వదిలేయండి, రావి చెట్టు దగ్గర అక్కడ పెట్టేయండి అంటారు కొందరు. అలా అసలు చేయొచ్చా అండి? దీన్ని రెండు రకాలుగా డిఫైన్ చేస్తానమ్మా. ఒకటి, ఆ ఫ్రేములు మొత్తం తీసేయండి. ఆ పై నుండి కేవలం ఆ పేపర్ ఒకటి తీసుకొని దాన్ని అవకాశం ఉంటే నదుల్లో వేస్తే అది బాగా కలిసిపోతుందనే భావనలో ఉంటే మడిచిపెట్టి పేపర్ నీళ్ళలో వేసేస్తే సరిపోతుందమ్మా. పేపర్ వల్ల లోపల ఉండే ఆ జలచరాలకు కూడా ఇబ్బంది రాదు. మీరు ఫ్రేములతో కలిపి నీళ్ళలో వేసినప్పుడు ఆ గాజు ముక్కలు ఆ చేపలకు గుచ్చుకొని చనిపోతాయి. అది ఇబ్బంది అవుతాయి. ఇంకో పెద్ద పాపం ఏంటంటే అవి గుచ్చుకొని చనిపోవటం కంటే అవి లోపలికి వెళ్ళిపోతాయి. మనలాంటి వాళ్ళు ఎవరైనా దిగి స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ కాళ్ళలో దిగిపోతే మనకే ఇబ్బంది కదమ్మా. అలా కాకుండా పేపర్ ఒక్కటి తీసివేయండి. రెండు, ఇప్పుడు పేపర్లు కూడా బాగా పొల్యూషన్ పెంచేస్తున్నాయి కాబట్టి కృత్తికా నక్షత్రం రోజు క్యాలెండర్ లో కృత్తికా నక్షత్రం వంటివి చూసి అగ్ని సంబంధమైన లేదా ఏ దేవతకైతే ఆ దేవతకు నమస్కారం చేసుకొని ఒక హోమగుండం లాంటిది చిన్నది ఏర్పాటు చేసుకొని అగ్నికి సమర్పించేయటం ఉత్తమం అమ్మా. ఇంతకంటే ఉత్తమమైన విధానం లేదు. పవిత్రమైన స్థలాల్లో ఈ పని చేయొచ్చు అంట.
చాలా మంది ఇలా ఇదో కొన్ని సందేహం. సంస్థలు అంటే ఇప్పుడు గుళ్ళ దగ్గర వదిలేసి వచ్చేస్తూ ఉంటారండి. చాలా చూస్తే పెద్ద రావి తప్ప. చెట్టు దగ్గర అసలు ఎన్ని ఫోటోలు కనిపిస్తాయో, విగ్రహాలు కూడా అలా వదిలేస్తూ ఉంటాయి. ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు లాంటివి, మట్టితో చేసినవి అయినా అవును. కొంచెం ఇట్లా ముక్కు ఇలా అయిందనో, చేతులు భిన్నమైందని. వేళ్ళు ఇరిగిపోయానో, ఇట్లా ఇలా ఉన్నవి వదిలేసి వచ్చేస్తూ ఉంటారండి. అలా అసలు అది చెయ్యొచ్చా? హిందువుల్లో ఇంకా చైతన్యం రావాలమ్మా ఈ ఉమ్. విషయం. ఇప్పుడు ఉదాహరణకు ఉమ్. ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అవన్నీ అక్కడ భిన్నమై కొంతమంది తొక్కుతూ ఉన్నా సరే కనిపించదమ్మా, స్పృహ కలగట్లేదు వాళ్ళకు. ఉమ్. లోపల ఉండేది మాత్రమే దేవుడు, ఈ రావి చెట్టు దగ్గర ఉండేటువంటి దేవతా పటాలు కాదనే ఉద్దేశమే వాళ్ళకి కలగట్లేదు. కొన్ని వందలాది ఫోటోలు అక్కడ ఉన్నాయి. మీరు ఏ దేవాలయానికి వెళ్ళండి, అక్కడ ఓ రావి చెట్టు కానీ ఏదో చిన్న గమనించాను చెట్టు నేను ఉంటే కూడా. అవునండి. అక్కడ ఫోటోలు అలా పడిపోతున్నాయి, మట్టి పేరుకుపోతుంది, తిరగటానికి అక్కడ ఉండేటువంటి ఇబ్బంది. వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. ఉమ్. అటువంటివి చేయకుండా ఉండాలమ్మా. ఉమ్. అందుకే ఆ ఫ్రేములన్నీ తీసేసి ఆ ఫోటోని మాత్రమే నీటిలో సమర్పించేయండి. ఉమ్. అంతవరకు మేము అంత నీటిలో వెళ్ళడానికి చాలా టైం ఉంది. ఉదాహరణకు శ్రీశైలం వెళ్ళడానికి ఇంకో 6 నెలలు ఉంది. ఉమ్. ఆ ఫోటో ఏమో ఇప్పుడే భిన్నమైంది, ఏం Hmm. చేయాలి? ఉమ్. అప్పుడు ఆ ఫోటోని ఆ ఫ్రేమ్ ని తీసి జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టండి, పెట్టాలి. ఉమ్. దాన్ని ముట్టుకోకుండా. వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి. తీసుకెళ్ళాలి. ఇది ఒక మంచి సలహా అండి, పాటించాల్సిందే ఖచ్చితంగా. అలా వాటిని బాధ పెట్టే కన్నా, బాధ పెట్టి మళ్ళీ మనం బాధపడే కన్నా, ఎందుకంటే ఇది మంచి ఒకరిని మనం నిర్ణయం. ఇబ్బంది పెట్టనవసరం లేదు. ఉమ్. లేదు వెంటనే చేసుకోవాలనుకుంటే ఆ నెలలో వచ్చే కృతికా నక్షత్రం రోజు అగ్నికి సమర్పించేయండి. అలాగే శివలింగాలు కూడా పెడుతూ ఉంటారు కదండి పూజా మందిరంలో. అలా శివలింగాలు పెట్టుకోవచ్చా? అంటే ఎంత పరిమాణం? విగ్రహ పెద్దదా, చిన్నదా? పరిమాణానికి ప్రమాణాలు ఉన్నాయమ్మా. మీరు చూపించిన ఈ మాత్రం పెట్టుకోవచ్చు. బొటనవేలు, బొటనవేలు అంగుష్టం యజమాని అండి. అంగుష్ట ప్రమాణం. ఉమ్. కొంతమంది హస్తం పెట్టుకుంటారు, హస్త ఓ. ప్రమాణం కూడా కనపడుతుంది. అంత విగ్రహం పెట్టచ్చా అండి? అప్పుడు పెట్టుకోవచ్చు. మరి వాటికి ధూపదీప నైవేద్యాలు చెప్తాను. వ్యత్యాసం ఉంటుందా? ఇప్పుడు ఇంత ప్రమాణానికి ఆ. ఇంత శివలింగం పెట్టుకున్నా, ఇంత పెట్టుకున్నా, ఈ రెండిటికి చేయబడేటువంటి అర్చన ఒకటేనమ్మా. ఆ. ఉదాహరణకు రోజు ఆ వాటి మీద పెట్టిన పువ్వులు తీయటం, దాన్ని నిర్మాల్యం అంటారు. ఉమ్. కొత్తగా సంకల్పం, మీరు సంకల్పం చెప్పుకొని ఉమ్. ఒక గ్లాస్ నీళ్లు పోసి అభిషేకం చేసి మళ్ళీ తుడిచి బొట్టు పెట్టడం. ఉమ్. ఇక్కడ ఈ చివర్లో చేయవలసింది ఏంటంటే, మీరు అన్నం వండుతారు కదమ్మా, ఉమ్. అది వండిన తర్వాత దాంట్లో కాస్త నెయ్యి వేసి, కాస్త పెసరపప్పు వేసి నైవేద్యం పెట్టి అది తినాలమ్మా. ఆహా. ఆ. రోజు రోజు చేయాలి. మ్మ్. మామూలుగా ఈ విగ్రహాలు లేనప్పుడు, కేవలం ఫోటోలే ఉన్నప్పుడు మ్మ్. రెండుగా డివైడ్ చేద్దాం అమ్మా. ఉమ్. విగ్రహాలు ఉన్న గది అది, విగ్రహాలు ఉన్న పూజా గది, విగ్రహాలు లేని పూజా గది. ఉమ్. విగ్రహాలున్న పూజా గది అయితే రోజు నైవేద్యం పెట్టాల్సిందే. ఉమ్. చక్కెర పెట్టకూడదు. ఆహా. ఆ, విగ్రహాలు చక్కెర ఉంటాయి. కాకుండా ఉమ్. ఏదైనా పండ్లు కానీ, లేదా మీరు పాలు తీసుకుంటారు, కాచని పాలు తీసి పెట్టినా సరిపోతుంది. ఉమ్. ఒక చిన్న గిన్నెలో పాలు చాలా మందికి అలవాటు పెడుతూ ఉంటారు. అలా ఉమ్. పెట్టచ్చమ్మా. మ్మ్. పండ్లు పెట్టుకోవచ్చు ఉమ్. ఉంటాయి. అంతే తప్ప రోజు పరమాన్నము ఇలాంటి ఏం నైవేద్యాలు అక్కర్లేదు. అక్కర్లేదు. ఈ చిన్న విధానం ఏంటంటే, రోజు విగ్రహాలను అభిషేకం అంతా అయిపోయిన తర్వాత అన్నం వండుతారు. ఉమ్. అన్నం వండిన తర్వాత మీరు తినటం కంటే ముందే కొంచెం నెయ్యి వేసి అది భగవంతుడికి చూపించి మీరు తినండి. ఉమ్. అప్పుడు అది అన్నం అవ్వదు, ప్రసాదం అవుతుంది. ప్రసాదం అవుతుంది. నిజం. ఈ విధంగా శివలింగం ఉన్నప్పుడైతే ఇలా, ఏదైనా విగ్రహం ఉన్నప్పుడు ఇలా ఇలా చేయాలి. చేసుకోవాలమ్మా. ఉమ్. అలాగే పటాలు శుభ్రం చేసేది కూడా చాలా మందికి ఒక సందేహం అండి. ఇప్పుడు పండుగ వస్తుందంటే ఆ ముందు రోజు స్టార్ట్ చేస్తారు, లేకపోతే ఆ రోజున ఉదయం అంతా శుభ్రం చేసుకుని పూజ హడావిడిగా చేసుకుంటారు. చేస్తుంటారు. అసలు అలా చేయొచ్చా? ఎప్పుడు శుభ్రపరచుకోవాలి ఫోటోలన్నీ పూజా మందిరం అంతా కూడా? కొంతమంది తిథులు పెట్టుకుంటారమ్మా. ఉదాహరణకు ప్రతి పౌర్ణమికి శుభ్రపరచాలని, ఉమ్. ప్రతి అమావాస్య ముందు శుభ్రపరచాలని, చేస్తారు కొంతమంది. కొంతమంది ఏకాదశికి ఉపవాసం ఉంటారు కాబట్టి ఉమ్. భగవత్ సాన్నిధ్యంలో ఉండాలనే ఆలోచన ఉపవాసం ఉన్న వాళ్ళకు ఆ రోజు ఆ క్లీనింగ్ మధ్యాహ్నం పద్ధతి దాకా అలా చేసుకుంటూ ఉంటారు. అది మంచి అవును, పద్ధతి అమ్మ. అవునా? ఆ, ఆ ఏకాదశి రోజు తీయొచ్చు చేయొచ్చు. ఫోటోలన్నీ. ఇబ్బంది ఆహా. లేదమ్మా. ఎందుకంటే వాళ్ళు ఆ నైవేద్యం పెట్టింది వాళ్ళు స్వీకరించకుండా మరుసటి రోజు వరకు ఉండగలిగితే, వాళ్ళు ఆహారంగా మాట్లాడకుండా ఆహారం తీసుకోకుండా ఉండగలిగితే చేసుకోవచ్చు. ఉమ్. భగవంతుడితో దగ్గరగా ఉంటున్నారు కాబట్టి అవన్నీ చేసుకోవచ్చు. ఉమ్. ఆ విధంగా ఉపవాసం అనే పదానికి అర్థం అదే కదా. అదే, దేవుడి దగ్గరికి భగవంతుడికి దగ్గరగా ఉండటం. ఉండడం. ఇది టైం ఎక్కువగా పడుతుంది, ఈ క్లీనింగ్ ఈ ప్రాసెస్ అవును. అంతా. అప్పుడు ఇది ఇక్కడే వస్తుంది. ఎక్కువ ఫోటోలు ఉన్నాయనంటే ఖచ్చితంగా 2-3 గంటలు పట్టేస్తుంది దాన్ని బట్టి. అలాగే కొంతమంది ఫోటోలు కానీ విగ్రహాలు కానీ డైరెక్ట్ గా కింద పెట్టేస్తూ ఉంటారు, అవును. కింద పెట్టి పూజ చేసేస్తూ ఉంటారండి. లేకపోతే ఒక పేపర్ అలా వేసి పేపర్ మీద పెట్టేస్తూ ఉంటారు. అసలు అలా చేయొచ్చు? కింద పెట్టకుండా ఏదైనా ఆచ్ఛాదన అంటూ ఉండాలమ్మా. ఆచ్ఛాదన అంటే ఒక పేపర్ కూడా కాదు. ఓ బట్ట వేసుకోండి, ఓ చిన్న జాకెట్ పీస్ వేసుకోండి, ఓ చిన్న వస్త్రం కప్పండి, ప్లెయిన్ ఏదైనా సరిపోతుంది. పేపర్ వేసారంటే కారణం ఏంటో కూడా చెప్తానమ్మా. ఉదాహరణకు ధోని 6 కొట్టాడని దాంట్లో రాసిందమ్మా పేపర్ లో. మీరు ఆ ఫోటోని చూడబోయి దాని కింద ఉండే మ్యాటర్ చదువుతూ ఉంటారు. లేదా ఇంగ్లీష్ పేపర్ అనుకోండి, ఇంగ్లీష్ లో ఉండే విషయాలే చదువుతుంటారు. ఇలా పేపర్ మన ఆలోచనని మార్చడానికి డైవర్ట్ చేస్తుంది, అందులో ఉండే అక్షరాలు. మనం చేస్తున్నది ఏంటి, మన ఇంట్లో శాంతి కోసం. ఆ శాంతి కలగాలంటే అక్కడ ప్లెయిన్ గా ఉండి భగవంతుడికి మనం ఐక్యం అవ్వాలమ్మా. ఆ ఐక్యం అయినప్పుడు, ఏకదృష్టి కలిగినప్పుడు
నీట్ గా ఉంటుంది. పూజా మందిరం ఎలా ఉండాలనేది చెప్పారు. అయితే ఖచ్చితంగా ఉండవలసింది ఇప్పుడు దీపం పెడతాం కదండి, దీపం 2 దీపాలు ఉండాలి, ఒకటే దీపం ఉండొచ్చా? ఒక ఒత్తిని 3 ఒత్తులు వేయాలమ్మా. ఒక ఒత్తి తీసుకొని అలాంటివి 3 కలిపి వేయాలి, 2 ఒత్తులు కాదు. సాధ్యం ఒక దీపానికి 3 ఒత్తులు. ఇది ఒత్తి అనుకోమ్మా, దీంట్లో ఒక ఒత్తిని తీసుకొని అలాంటివి 3 కలిపి వేయండి. ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టండి, లేదు ఒక్కటి ఉన్నా సరిపోతుంది, కానీ 3 ఒత్తులు అయితే సరిపోతుంది. ఏకవత్తు అనేది శవం దగ్గర పెడతారు, 3 ఒత్తులు అనేది దేవతల దగ్గర పెడతారు. ఇప్పుడు ఉదాహరణకి దూది ఉందండి, ఒత్తిలాగా చేసాము, దాన్ని 3 చేయాలి, 3 కలిపి వెలిగించాలి. అలా వెలిగించాలి. ప్రతినిత్యం దీపారాధనలో ఏ ద్రవ్యం అనేది శ్రేష్టమైనదండి? ఏ ద్రవ్యం వాడితే వాళ్ళకి ఏది సౌలభ్యం ఉంటే అదేనమ్మా. పర్వాలేదా? ప్రతి దాన్ని మన వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళిపోయారమ్మా. అసలు అదే సమస్య, ఏ ద్రవ్యం పెట్టాలి, ఏం చేస్తే ఇది, లేకపోతే ప్రాబ్లం అవుతుందా, అన్ని సమస్యతో ముడిపెట్టేసి చూస్తూ ఉంటామండి. అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు కొంతమంది ఆవ నూనెతో దీపారాధన చేస్తారమ్మా, శత్రు నివారణ అని పేరు పెడతారు. నిజంగా అలా ఉంటుంది? నిజంగా చెప్తున్నారమ్మా, నేనేం ఆవు నూనెతో దీపారాధన చేస్తే శత్రు నివారణ అంటారు. నువ్వుల నూనెతో చేస్తే రాదా? కాదమ్మా, అదే కదా ఆవుల నూనె నిత్యం మనం చేసేది అదే ఎక్కువగా. ఆవు నెయ్యి అంటే పండగ రోజుల్లో అయితే ఆవు నెయ్యి. ఆవు నెయ్యి కాదమ్మా, ఆవ నూనె ఆవాలతో అవునవును. అంటే నేను మిగతా ద్రవ్యాల గురించి మాట్లాడుకుంటే అంటే ఆవు నెయ్యి, అది వెచ్చించలేని వాళ్ళు నువ్వుల నూనె, నువ్వుల నూనె కూడా కుదరని వాళ్ళు ఇంకా మిగతా వాటి నువ్వుల నూనె చాలా తక్కువగా ఉంది. అవునా? ఇప్పుడు ఇవన్నీ బాగా పెరిగిపోయాయమ్మా మిగతా వాటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దొరికే వాటిలో అది ఒరిజినల్ ఏది నువ్వుల నూనె కూడా అర్థం అవట్లేదు గురు. దీపం నూనె ఇచ్చేస్తూ ఉన్నారు, అలాగే కొంటున్నాం మేము, అది శ్రేష్టమైందా కాదా కూడా అర్థం అవట్లేదు. అందుకే గానుగలకు వెళ్ళి మనమే పట్టించుకోవడం చాలా ఉత్తమం. బట్ అందరికి దొరకని పరిస్థితి, కానీ అవి కొంచెం కాస్ట్ కూడా ఉంటాయి. వాళ్ళు అవి కొంచెం కాస్ట్ కూడా ఉంటాయని చూసాను నేను. ప్రతిరోజు దీపారాధన చేయాలండి, ముఖ్యమైన రోజులు మంగళవారం శుక్రవారం ఇలా చేస్తే పొద్దున సాయంత్రం 2 పూటల దీపారాధన చేయాలి. స్త్రీలైతే సాయంత్రం పూట దీపారాధన చేసి గౌరీ అష్టోత్తరం చదువుకుంటే సరిపోతుందమ్మా ఆ పూటకు. మగవాళ్ళు అయితే ఉదయం మగవాళ్ళే పూజ చేయాలమ్మా. కొంతమంది మగవాళ్ళు బద్ధకంతో ఆడవాళ్ళ పైన తోసేసి వాళ్ళు పూజ చేయలేక వేరే అలా మారిపోయింది, వారు సాకులు చూపించి ఆడవాళ్ళకి ఈ పూజా పద్ధతి అప్పగించారు. కానీ మొట్టమొదటిగా పూజ చేయవలసిన వాడు యజమానియే. యజమాని పూజ చేయాలి. యజమాని పూజ చేసిన తర్వాత మీరు పూజ చేసుకోవాలంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఆయన వెలిగించి పూజ చేసి నైవేద్యం పెట్టి వెళ్ళాక మీరు అష్టోత్తరమా, మీరు లలిత చదువుతారా, ఏం చదవాలన్నా మీరు చదువుకోవచ్చు. పువ్వులు ఏవైతే పెడతామో అవి మాలిన్యం అయిపోతాయి కదండి తర్వాత రోజుకి, వాటితో ధూప్ స్టిక్లా తయారు చేస్తూ ఉన్నారు. అవి ఎంతవరకు సమంజసం? అలా వినియోగించొచ్చా? మళ్ళీ కూడదు అని అంటానమ్మా. వాటిని నిర్మాల్యం అంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఈ రోజు పువ్వు పెట్టారు, రేపు ఉదయం వెళ్ళి వాటిని తీసేసి కొత్త పువ్వులు పెడతారు. వాటిని తీసేసేదాన్ని నిర్మాల్యం అంటారు. సోహం భావేన పూజయేత, మనస్సులో ఉండే ఆ నిర్మాల్యాన్ని తీసేసి చిత్తశుద్ధిగా పూజ చేయాలి. మళ్ళీ మీరు నిర్మాల్యంలో ఉండే పువ్వులతో తయారు చేసినటువంటి వాటినే అగరబత్తీలుగా తయారు చేసి తీసుకొస్తే మీరు నిర్మాల్యాన్ని మళ్ళీ సమర్పించిన వారు అవుతున్నారు. అర్థమైంది? మళ్ళీ నిర్మాల్యాన్ని సమర్పించిన వారు దేవుడి దగ్గర మాత్రమే పెట్టకూడదు. అది కాదమ్మా. ఇప్పుడు ఉదాహరణకు ఈ రోజు పువ్వు పెట్టారు, అది తీసేసి వాటితో ధూప్ స్టిక్స్ లాగా తయారు చేసి చెయ్యకూడదు అంటున్నా. అసలు చెయ్యొద్దు. వాటిని నిర్మాల్యం అంటారు. మనస్సులో ఉండేటువంటి మాలిన్యాలన్నీ తీసేసినప్పుడు మళ్ళీ తీసుకుంటారా? అయితే ఇది ఒక పద్ధతి నేను గమనించానండి. ఆ మాలిన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పువ్వులు ఉంటాయో ఆ పువ్వులు అందులో కొంచెం కర్పూరం వేసి, కొద్దిగా గోమయం దొరికితే గోమయం వేసి, ఇంకేమన్నా జవ్వాది గాని ఏదైనా ఇలాంటివి వేసి ధూప్ స్టిక్ లా తయారు చేసి ఇంట్లో ఒక మూలలో ఇలా పెడుతూ ఉన్నారు. అంటే సువాసన వస్తుందని, ఆ పాజిటివ్ పెంచడానికి అని చెప్పి. అలా చేయొచ్చా? నిర్మాల్యం తీసేసి అవి ఇంకా పనికి రాదు. నిర్మాల్యం చేయకూడదు. వాటిని ఏ దానికి అలో చేయనవసరం లేదు. ఒకవేళ అలా సువాసన కావాలి అనుకుంటే ఈ ఆవు పేడనే తీసుకుని వాటిలో కాస్త ఇది మీరన్న జువ్వాది కలిపి కాస్త పచ్చకర్పూరం వేసి వెలిగించగలిగితే, సుగంధ ద్రవ్యాలు కలిపి చేస్తే ఇల్లంతా సువాసన వస్తుంది. ఈ ఎండిపోయిన పూలతో సంబంధం అక్కర్లేదు. ఈ బిల్వ దళాలు, తులసి దళాలు వాటిని 5-6 రోజుల వరకు పూజ చేసుకోవచ్చు. బిల్వ దళాలు అనేవి తీసి 10 రోజుల వరకు మనం దాచిపెట్టుకోవచ్చు. అవి నిర్మాల్యం 10 రోజుల వరకు అవ్వవు. ఈ రోజు బిల్వదళం పూజ చేసామమ్మా, రేపు కూడా తీసి పూజ చేసుకోవచ్చు. ఆ బిల్వ దళాలకు, తులసి దళాలకు అటువంటి వాటికి ఒక వాడుకోవచ్చు. ఇలా బిల్వ దళాలు 10 రోజులు వాడుకోవచ్చు అమ్మా. తులసి దళాలు 5 రోజులు వాడుకోవచ్చు. ఇది తెలుసుకోవాలి అందరూ కూడా. పువ్వులు అయితే ఏ రోజుకి ఆ రోజు మార్చుకోవాలి. ఈ 2 అయితే 10 రోజులు సౌలభ్యం ఉంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.